శారదా, నీ మనసులో నేనే ఉన్నాను. నువ్వు పైకి మాత్రమే ఇలా మాట్లాడుతున్నావు, అది నాకు తెలుసు అని కేపి చెప్తున్నా కూడా, లేదు వెళ్ళిపోండి అంటూ శారద డోర్ పెట్టేస్తుంది. చూడు శారదా, నువ్వే నన్ను లోపలికి పిలవాలి. ఇక్కడే ఈ గుమ్మం బయటే నా ఊపిరి ఆగిపోతుందే కానీ ఇక్కడి నుంచి నేనైతే వెళ్ళను. ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని కేపి బయటే నిలబడి ఉంటాడు. శారద ఏమో లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ గదిలో ఒక్కతే నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఒక పాము వచ్చి అపూర్వ ఒంటి మీద కూర్చొని బుసలు కొడుతూ ఉంటుంది. దాంతో అపూర్వకి మెలకు వచ్చి చూసుకోగా తనపై పాము కూర్చొని బుసలు కొడుతూ ఉండడంతో అమ్మో పాము పాము అని లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే అపూర్వ కాళ్ళు చేతులు తాడుతో కట్టేసి ఉంటారు. అయ్యో ఇదేంటి, ఎవరు నన్ను ఇలా కట్టేసింది, అయ్యో ఈ పామేమో నాపై కూర్చొని ఇలా బొసలు కొడుతోంది, నక్షత్ర ఎవరైనా ఉన్నారా, నన్ను కాపాడండి, పాము పాము అంటూ కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే భూమి అక్కడికి వచ్చి పాముని చేతిలోకి తీసుకొని విసిరిపడేస్తుంది. అమ్మయ్య అని అపూర్వ అనుకుంటూ, ఏంటే నువ్వేనా నన్ను కట్టేసింది అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. అవును నేనే కట్టేసింది అని భూమి చెప్పడంతో, విప్పవే విప్పు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. నువ్వు నిజం చెప్పిన తర్వాత విప్పాలో లేదో నేను ఆలోచిస్తాను అని భూమి అంటుంది. నిజమేంటి అని అపూర్వ అంటుంది. నా బావని ఎందుకు చంపించావు అని భూమి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అపూర్వ అంటుంది. నోర్ముయ్, నా కళ్ళ ముందు నా జీవితాన్ని కాల్చేసి ఇప్పుడు అమాయకురాలిగా నటిస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా, నేను నమ్ముతాననుకున్నావా అని భూమి నిలదీస్తూ ఉంటే, నువ్వు నమ్ము నమ్మకపో అవన్నీ నాకు అనవసరం అని అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వు ఇంకా నటించాలని చూడకు, నాకు అంతా తెలుసు. నిన్ను మా నాన్న ఇంట్లో ఉంచాలా వద్దా అని నన్ను అడిగినప్పుడు సాటి ఆటదానివని జాలితో నేను నిన్ను ఇక్కడ ఉండనివ్వలేదు. నువ్వు సూర్య కలిసి చేసిన కుట్రని నీతోనే నిజం బయట కక్కించడానికే నేను ఇక్కడ ఉండనిచ్చాను. ఈరోజు పాము వస్తుంది, రేపు ఇంకొకటి వస్తుంది. నీకు ఇక్కడి నుంచి దినదిన గండమే. నేను ఏం చేశాను, నా బావేం చేశాడు, నీకు నా మీద కదా కోపం, మరి నా బావని ఎందుకు చంపించేశావు, నీ నోటితోనే నేను నిజాన్ని బయట పెట్టిస్తాను అని భూమి చెప్తూ ఉంటే, నేనేం చేయలేదు అని అపూర్వ అంటూ ఉంటుంది. లేదు నువ్వే చేశావు, నేను నిజం కక్కిస్తానని చెప్పాను కదా. పాము కాటు వల్ల చనిపోవడం కంటే ఆ మనస్సాక్షి వేసే కాటు వల్ల చనిపోవడం ఎలా ఉంటుందో ఇప్పటి నుండి నేను నీకు చూపిస్తాను అని భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఏయ్ కట్లు విప్పేసి వెళ్ళు, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు, ఇదేంటి మళ్ళీ ఆ పాము వస్తే ఇంకేమైనా ఉందా, ఇది అన్నంత పని చేస్తుందా ఏంటి, ఎవరు వచ్చి కట్లు విప్పేవారే లేరా అని అపూర్వ విలువలలాడిపోతూ ఉంటుంది. రాత్రి అయిన తర్వాత శారద కిటికీలో నుండి చూడగా ఇంకా కేపి అక్కడే నిల్చొని ఉంటాడు. ఇక శారద ఏడుస్తూ బయటికి వచ్చి, ఎందుకండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు అని నిలదీస్తూ ఉంటుంది. చూడు శారదా, నేను అన్నింటినీ వదిలేసి వచ్చాను, నీ కోసమే ఉంటాను అని కేపీ చెప్తూ ఉంటే, చూడండి వాడు వస్తాడన్న చిన్న ఆశ నన్ను బ్రతికిస్తూ ఉంది, మీరు ఇంట్లోకి రాకండి, వాడు అలా వస్తే నాకు ఆ ఆశ కూడా పోతుంది, కాబట్టి నన్నుగా ఉండనివ్వండి, నేను వాడి కోసం ఎదురు చూస్తూనే ఉంటాను, మీరు మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు, ప్లీజ్ నన్ను ఏడిపించకండి అంటూ దండం పెట్టి లోపలికి వెళ్ళి గడియ పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది. ఉదయమైన తర్వాత కూడా కేపీ ఇంకా అక్కడే కూర్చొని ఉంటాడు. శారద ఏంటి ఇంకా లేవలేదే అని కేపీ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చి చూడగా శారదకి బాగా జ్వరంగా ఉంటుంది. ఒళ్ళంతా చాలా వేడిగా కాలిపోతూ ఉండడంతో, అయ్యో శారదకి ఇంత జ్వరం వచ్చింది అని డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. శారద స్పృహలో ఉండదు. డాక్టర్ శారద అని కేపీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, ఇంజెక్షన్ చేసిన డాక్టర్, చూడండి బాధ ఒక మనిషిని లోపలే తినిస్తుందని చెప్తే ఇలాగే ఉంటుంది, ఆవిడ ఎంత బాధలో ఉన్నారో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా, చూడండి ఈవిడ చాలా రోజుల నుండి అన్నం కూడా సరిగ్గా తినట్లేదు, నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు, కాబట్టి ఆవిడ ముందు లేవగానే ఏదైనా తినిపించండి, లేదంటే ఆవిడ పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయేలా ఉంది అని డాక్టర్ చెప్తుంది. అది కాదు కొడుకు అని కేపీ చెప్తూ ఉంటే, ఇప్పుడు కొడుకు గురించి ఆలోచన కాదు, ఈవిడ ఆరోగ్యం గురించే ఆలోచించండి, నచ్చ చెప్పండి, తినిపించండి, లేకంటే చాలా ప్రమాదం అని డాక్టర్ చెప్పి వెళ్తుంది. శారద ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని కేపీ సేవలు చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. శారద మెల్లగా కళ్ళు తెరవగానే, శారద లేచి కూర్చో, ఏమైనా తినాలి శారద, ఇలా ఉంటే ఎలా అని తినిపించబోతూ ఉంటే, లేదండి నా కొడుకు రాకుండా నేను ఎలా తింటాను అని శారద ఏడుస్తూ ఉంటుంది. చూడు శారద, వాడు వస్తాడని నువ్వు నమ్ముతున్నావు కదా, మరి వాడు వచ్చే లోపల నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా, ఇలా తినకుండా ఉంటే ఎలా శారద, శక్తి కావాలి కదా, నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా నీ కొడుకుని నువ్వు మళ్ళీ తిరిగి వచ్చిన కొడుకుని చూసుకునేది, నా మాట విను శారద అని కేపీ బ్రతిమలాడుతూ ఉంటాడు. చూడు శారద, నువ్వు తల్లిగా వాడికి అన్నీ చేశావు, కానీ నేను ఏం చేశాను చెప్పు, నా బాధ ఇంకా ఎక్కువ శారద,
వాడు లేడన్న బాధ నాకు కూడా ఉంది అని నచ్చచెప్పుతూ తినిపిస్తూ ఉంటాడు. తింటున్న శారదకి పొలమారి దగ్గు వస్తూ ఉంటుంది. ఏమండి, నా కొడుకే నన్ను తలుచుకుంటున్నాడండి. నేను వాడికి గోరు ముద్దలు తినిపించేదాన్ని. ఇప్పుడు నేను నా కొడుకుని తలుచుకుంటూ తినాల్సి వస్తుంది అని శారద ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ టిఫిన్ తింటూ అబ్బా ఆ పిచ్చిదాని నుండి తప్పించుకొని 2 ఇడ్లీలైనా తృప్తిగా తింటున్నాను అని తింటూ ఉంటుంది. తిను తిను, ఒక్క 10 నిమిషాలేలే, అంతకు మించి నువ్వు ఉండవులే అంటూ భూమి అక్కడికి వస్తుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటే, దాంట్లో కలిపాను, 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండవు, అదే చెప్తున్నా అని భూమి చెప్తూ ఉంటుంది.